హలో ఎవ్రీవన్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో మన రెసిపీ బెండకాయ మజ్జిగ పులుసుని మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మజ్జిగ పులుసులోకి ఒక పేస్ట్ని తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ పేస్ట్ వేసి మజ్జిగ పులుసు చేయడం వల్ల రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. ఈ మజ్జిగ పులుసు రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ బెండకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఒక 200 గ్రాముల దాకా బెండకాయలని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ బెండకాయ మజ్జిగ చారులోకి మసాలా పేస్ట్ కోసం ఒక రోట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని వేస్తున్నానండి. మీరు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కాడలతో సహా గుప్పెడంతా కొత్తిమీర ఆకుల్ని వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలండి. మీ దగ్గర రోల్ అనేది అవైలబుల్గా లేనట్లయితే మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దండి, బరకగా దంచుకోవాలి. చూడండి, ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని తీసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బెండకాయల్ని ఫ్రై చేసుకుందామండి. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలండి. బెండకాయ ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసి ఫ్రై చేస్తే మనకి బెండకాయ ముక్కలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకున్నట్లయితే మనకి బెండకాయ ముక్కలు అనేది ఇలా బాగా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం దంచి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. చూడండి, మనకి ఇలా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లార్చుకోండి. ఈలోపు మనం వేరొక బౌల్లోకి 2 కప్పుల దాకా పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు పులుసుకి కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ బెండకాయ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ పెరుగులోకి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పెరుగు అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని అంతా మరొకసారి బాగా కలుపుకోవాలండి. నేనైతే ఇలా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకుంటున్నానండి. మీకు పెరుగు పులుసు అనేది ఇంకొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే మరికొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగుని వేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకి పెరుగు పులుసు అనేది మంచి కలర్తో వస్తుందండి. ఇలా వచ్చినట్లయితే మనకి బెండకాయ పెరుగు పులుసు తయారైనట్లేనండి. ఈ పెరుగు పులుసుని వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక 1/2 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. సో మరి ఫ్రెండ్స్, చూశారు కదా బెండకాయ మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లి కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.